హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ కూడా కొట్టండి, కమెంట్ కూడా చేయండి. ఇక మేమైతే షిరిడీకి అయితే వెళ్ళాలని 1 మంత్ బిఫోర్ అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో మేమైతే కాళహస్తి నుండి అయితే ట్రైన్కి బస్కి అయితే వెళ్ళాము. ఇక ట్రైన్ అయితే వచ్చింది, ట్రైన్ ఎక్కాము. ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉంది. ఇక ట్రైన్ అయితే రేణిగుంట నుంచి అయితే స్టార్ట్ అయిందండి. మేమైతే 19th అయితే బయలుదేరాము. ఆఫ్టర్నూన్ 11:30కి అయితే రేణిగుంటకు వస్తుంది ట్రైను. వీక్లీ వన్స్ ఒకే ట్రైన్ ఉంటుందండి. ఇక మా పాప అయితే ట్రైన్లో కూడా డ్రాయింగ్ వేయడానికి బుక్స్, క్రేయాన్స్ అన్నీ తెచ్చుకునింది. ఇక డ్రాయింగ్ వేసి అయితే చూపిస్తుంది. ఇక నేనైతే ఇంటి దగ్గర నుంచే వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకొచ్చాను. లంచ్ టైం అయిపోయింది కదా, ఇక పాప అయితే ఆకలేస్తుంది అనేసరికి బాక్స్ అయితే ఇచ్చేయండి తినమని చెప్పి. ఇక ఎవరూ లేరు కదా ట్రైన్లో, అయితే మేమైతే మాట్లాడుకుంటూ జాలీగా వెళ్తున్నాము. ఈ ట్రిప్ని అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఆఫ్టర్నూన్ అయితే 1:30 అయింది. ఇదైతే మార్నింగ్ అయిందండి. నైట్ అయితే చాలా చలి పుట్టింది. అసలు బెడ్షీట్ అయితే అస్సలు సరిపోలేదు చలికైతే. చాలా చలిగా ఉంది ఆ పక్క అయితే. ఇక మార్నింగ్ అయితే మేము 12కి అయితే నాగర్సోల్లో దిగాము. మండే రోజు నాగర్సోల్లో దిగి అక్కడి నుంచి అయితే మేము క్యాబ్ అయితే మాట్లాడుకున్నామండి. అసలు దిగ్గానే అయితే క్యాబ్ డ్రైవర్స్ అందరూ వచ్చేసారు. ఒక్కరితో మాట్లాడినా అందరూ చుట్టేసుకుంటున్నారు. ఇక మేమైతే స్టేషన్ బయటకు అయితే వెళ్తున్నాము. ఇక మేము వెళ్ళాము కదా, మాతో పాటు తెలిసిన వాళ్ళైతే మా ఊర్లో వాళ్ళు వచ్చారు. ఇక మేమంతా కలిసి ఒక క్యాబ్ అయితే మాట్లాడుకున్నాము. క్యాబ్కి అయితే ఎంత ఛార్జ్ చేశారు ఈ వీడియోలో అయితే మీకు చెప్తానండి. ఇక స్టేషన్ నుంచి అయితే బయట వచ్చేసాము. చూసారు కదా, ఏదైతే నాగర్సోల్ స్టేషన్ అండి. డైరెక్ట్గా షిరిడీకి అయితే ట్రైన్ లేదు. ఇక వీళ్ళైతే మాకు ట్రైన్లో పరిచయం అయ్యారు. సిమ్లా నుంచి అయితే వచ్చారు షిరిడీకి. సో అందరం అయితే మేము క్యాబ్ అయితే మాట్లాడుకున్నాము. క్యాబ్కి అయితే ఒక పర్సన్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు షిరిడీకి. ఇక మేము నాగర్సోల్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇవైతే ఆవాల చెట్లు అంటండి. మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇక మేము లంచ్ చేయడానికి అయితే పొన్నమి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. వీళ్ళైతే మన తెలుగు వాళ్ళే అండి. వీళ్ళు గుంటూరు వాళ్ళదంట హోటలు. ఫుడ్ అయితే పర్లా బాగానే ఉంది. మేమైతే రూమ్ అయితే ద్వారకామాయి దగ్గర అయితే తీసుకున్నాము. టెంపుల్కి అయితే వాకబుల్ డిస్టెన్సే అండి. ఇక్కడ లంచ్ బాగానే ఉంది, తినచ్చు. లంచ్ అయితే ఒక ప్లేట్ అయితే 130 రూపీస్ అండి. ట్రైన్ అయితే అప్పుడే దిగాం కదా, చాలా ఆకలితో ఉన్నాము. అక్కడి నుంచి